ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశ కార్యక్రమ వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. గడిచిన దినం ఆదికాండం 18వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు 19వ అధ్యాయాన్ని చూసినట్లయితే ఈ అధ్యాయం బైబిల్ గ్రంథంలోనే ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. అనేక మంది విమర్శలకు కారణమైనటువంటి అధ్యాయం. చాలా సున్నితంగా దీన్ని పరిశీలన చేయాల్సినటువంటి అధ్యాయం. ఇక ఈ అధ్యాయం ప్రారంభాన్ని మనం చూసినట్లయితే గడిచిన అధ్యాయంలో దూతలు ఇద్దరు సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళారు అని చెప్పి మనం చదువుకున్నాం. అక్కడి నుంచి వారు సొదొమ గొమొర్రా పట్టణానికి చేరేసరికి సాయంకాలం అయింది. ఆ సాయంకాలాన్ని ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో గవిని యొద్ద లోతు కూర్చుని ఉన్నాడని చెప్పి వాక్యధానంగా రాయబడ్డది. పూర్వకాలాల్లో సహజంగా ఊరి ప్రారంభంలోని ఒక ప్రాంతంలో ఆ ఊరి వారందరూ కూర్చోవటం అనేది సహజంగా ఉండేటువంటి ఒక అలవాటు. ఆ రీతిలోనే ఆ సమయాన్న లోతు అనేక మందితో కలిసి అక్కడ కూర్చుని ఉన్నాడు. ఈ లోపుగా ఈ దూతలు అక్కడికి రావడం జరిగింది. వారిని గమనించి తెలుసుకున్నటువంటి లోతు వారికి ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వారిని తన ఇంటికి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరుగుతుంది. అయ్యా, మీరు ఈ రాత్రి మా ఇంటి దగ్గర బస చేయండి, మీకు కావాల్సినవి ఆహారం వసతి నేను సిద్ధపరుస్తానని చెప్పినప్పుడు వారు వద్దులే, ఈ రాత్రికి మేము ఇక్కడ ఈ ఊర్లోనే బయట పండుకుంటామని చెప్పి వారు చెప్పినప్పుడు లేదు అని చెప్పి లోతు వారిని బలవంతం చేసిన పరిస్థితిలో వారెవరూ కూడా లోతు ఇంటికి వెళ్ళడం, లోతు వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధపరిచినప్పుడు ఆ ఆహారం వారు తిని పండుకునేటువంటి సమయంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి బాలురు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వారంతా కూడా ఆ ఇంటి చుట్టూ కూడా చుట్టుముట్టేశారు. ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చుట్టుముట్టేసి లోతుని బయటకు రమ్మని పిలిచి, నీ ఇంటికి వచ్చినటువంటి ఆ ఇద్దరు మనుషులు ఎక్కడున్నారు, వారిని మాతో పంపించు, వారితో మేము పాపం చేయాలని చెప్పి వారు అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే దేవుని దృష్టికి అది అంత ఘోరమైనటువంటి పాపం కలిగిన పట్టణంగా ఎందుకు కనిపించిందో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే పురుషులను కూడా పాపం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి భయంకరమైనటువంటి ప్రజలు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే లోతు చెప్తున్నాడు, అయ్యా, వారు నా ఇంటికి వచ్చినటువంటి ఆతిథ్యం తీసుకుంటానికి వచ్చినటువంటి వారు కనుక వారిని విడిచిపెట్టేయండి. కావలితే నాకు 2 కుమార్తెలు ఉన్నారు, యవ్వన బిడ్డలు, వారిని బయటకు పంపిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోనండి అని చెప్పి ఆ పాపం చేయడానికి వచ్చినటువంటి వారి నుంచి ఆ ఇద్దరు దూతల్ని తప్పించడానికి అవసరమైతే తన కూతుళ్ళని ఆ ప్రజలకు అప్పగించడానికి లోతు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ ప్రజలు అంటున్నారు, అలా కుదరదు, నువ్వు ముందు వాళ్ళని బయటకు పంపించవా అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడి చేసేటువంటి క్రమంలో వారిని వాదిస్తున్నాడు లోతు. అయినా వారు తిరగబడుతున్నారు. నీవు ఎక్కడో వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటూ మాకే తీర్పు తీర్చేంతటి వాడవయ్యావా, నీవు మాకు తీర్పు తీర్చేంతటి వాడవయ్యావా అని ముందు ఇతన్ని కొడదాం రండి అని వారంతా దొమ్మిగా లోతు మీద పడిపోయారు. ఆ ప్రజలందరూ ఎప్పుడైతే ప్రజలందరూ లోతు మీద పడిపోయారో లోపల ఉన్నటువంటి దూతలు లోతుని లోపలికి లాగి తలుపు గెడయబెట్టేసి ఆ ప్రజలందరికీ కూడా ఆ గుమ్మం ఎక్కడున్నదో వారి కంటికి కనపడకుండా వారి కంటికి మసక కలిగేటట్లుగా దూతలు చేశారు. వారు ఎంత తడిమినా కూడా ఆ ఇంటికి గుమ్మం ఎక్కడ ఉందో వారికి తెలియనటువంటి పరిస్థితి. లోతుతో ఆ దూతలు అంటున్నారు, ఇక్కడ ఇంక నీకెవరున్నారు, నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ నీ అల్లుళ్ళు కానీ నీ బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిపించు, ఈ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాం. దేవుని దృష్టికి ఈ పట్టణం ఎంతో ఘోరమైనటువంటి పాపం కలిగిందిగా కనిపించింది. అందుకే దేవుడు మమ్మల్ని పంపించారు.
దీన్ని అగ్ని గంధకాల చేత నాశనం చేయబోతున్నావు, కనుక నీ కలిగిన వారిని అందరినీ కూడా నువ్వు సిద్ధపరచుకుని ఊరు బయటికి వెళ్ళిపో అని చెప్పి ఆ దూతలు త్వరపెడుతున్నారు. లోతు పరిగెత్తుకుని ఊళ్ళోనికి వెళ్ళి తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతున్నాడు. ఈ పట్టణం నాశనం అయిపోతుంది, మాతో వచ్చేయండి, ఊరు బయటికి వెళ్ళిపోదాం అని చెప్పంటే అల్లుళ్ళు ఎగతాళి చేశారట. ఏమిటి ఈయనకి ఏమైంది, ఈ రీతిలో అంటున్నాడు ఏమిటి, మతి ఏమన్నా భ్రమించిందా ఏమిటన్నట్లుగా ఎగతాళి చేసి మాట్లాడారు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటంటే వాక్యంలో చెప్పబడినట్లుగా లోతుకి 2 కుమార్తెలు కాదు, కొన్ని పురాతన గ్రంథాల్లోని కొంతమంది బైబిల్ జ్ఞానులు చెప్పేటువంటి విషయం ఏమిటంటే లోతుకి 4 కుమార్తెలు. 4 కుమార్తెల్లో 2 కుమార్తెలకి ముందుగానే వివాహం అయిపోయింది. వారికి 2 అల్లుళ్ళు, వారు కుటుంబాలతో వారు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోనే ఉంటున్నారు. ఇక 2 కుమార్తెలకి వివాహం కుదిరింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి. అందుకే పెళ్ళిళ్ళైనటువంటి కూతుర్లని, అల్లుల్ని, అలాగే వివాహానికి కుదిరినటువంటి అల్లుల్ని పిలవడానికి లోతు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు లోతుని ఎగతాళి చేసి అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో దూతలు లోతుని ఇంకా త్వరపెడుతున్నారు, నువ్వు తొందరగా ఊరు బయటికి వెళ్ళాలి, వెంటనే ఇది అగ్ని గంధకాల చేత కాల్చబడుతుందని చెప్పి తొందర పెడుతున్నారు. దూతలు లోతుని తొందర పెడుతున్నారు. తెల్లవారిపోతుంది, నువ్వు త్వరగా బయటికి రావాలంటే ఇంకా తడువు చేస్తున్నాడు, ఏవో ఆలోచనలు చేసుకుంటున్నాడు. అయితే ఇలాగైతే పని అయ్యేలా లేదని చెప్పి దూతలే లోతు కుమార్తెలు, లోతు భార్య చేతులు పట్టుకుని ఊరు బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టేసినట్లుగా అక్కడ వాక్యాధారం కనపడుతుంది. అక్కడ దూతలు వారితో సెలవిస్తున్నారు, మీరు వెనుదిరిగి చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడా కూడా మీరు ఉండొద్దు, మేము చూపించేటువంటి ఆ ఎత్తైనటువంటి ఆ కొండ మీదకి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు లోతు అంటున్నాడు, నీవు నా ఎడల చూపించిన కృప ఎంతో గొప్పది, కానీ మీరు చెప్పినట్లుగా ప్రభువా నేను ఆ పర్వతం మీదకైతే వెళ్ళలేను, కానీ ఈ ప్రక్కన ఉన్నటువంటి ఈ చిన్న ఊరు ఉన్నది, ఆ ఊరిలోకి వెళ్ళి ఉంటాను అని చెప్పి బ్రతిమాలుకుంటున్నాడు. ఆ పర్వతం మీదకి నేను వెళ్ళలేను కానీ ప్రభువా ఈ ఊరు సమీపంగా ఉంది, ఇది చిన్న ఊరు, ఇక్కడ నేను ఉంటాను అని చెప్పి దూతలకి సలహా ఇస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. చూడండి, లోతు జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడినటువంటి పరిస్థితులు కనపడడం లేదు. తన పెదనాన్న అయినటువంటి అబ్రహాము నువ్వు ఎటువైపు వెళతావు అంటే తన కన్నులతో చూసి రమ్యంగా అనిపించినటువంటి సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మరలా ఇక్కడ ఈ పట్టణం నాశనం అయిపోతుంది, మేము చూపించేటువంటి పర్వతం మీదకి వెళ్ళండి అని చెప్పి దూతలు చెప్తూ ఉంటే, అయ్యా ఈ ఊరు సమీపంగా ఉంది, ఈ ఊళ్ళో ఉంటామని చెప్పి తనకు నచ్చినటువంటి ఊరు పేరు చెప్తున్నాడు. అయితే దూతలు అంటున్నారు, సరే నీ ఇష్టం, అలాగే వెళ్ళమని చెప్పి లోతుతో అన్నప్పుడు లోతు ఆ గ్రామానికి చేరే సమయానికి సూర్యోదయమైంది. ఆ ఊరి పేరు సోయారు. ఆ సోయారు గ్రామానికి చేరి ఆ మైదానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉదయం అయ్యేసరికి ఆకాశం నుంచి భయంకరమైనటువంటి అగ్నిగంధకాలు కురుస్తూ వారు ఉండేటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ కూడా, ఆ 2 పట్టణాలు కూడా భయంకరమైనటువంటి అగ్నితోటి ప్రజలందరి మీద పడిపోయి వాళ్ళు అరుపులతోటి, కేకలతోటి, ఏడుపులతోటి నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి నేటి దినాల్లో మనం చూస్తున్నాం. అమెరికాకి సౌదీకి జరిగేటువంటి యుద్ధాన్ని చూస్తే ప్రజలు భయక్రాంతులైపోయి రోడ్ల మీదకి వచ్చి కేకలు వేస్తూ, అరుస్తూ, రోదనలు చేస్తూ, కన్నీటితోటి వాళ్ళు బ్రతకలేక చావలేక దినాలు గడుపుతున్నటువంటి అనేక మంది ప్రజలను మనం చూస్తున్నాం. అదే రీతిలో అక్కడ పడుతున్నటువంటి అగ్నిగంధకాలకి తప్పించుకునే అవకాశం లేదు ఇక. ఎందుకంటే దేవుడు ఆ పట్టణాలు 2 కూడా నాశనం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు కనుక భయంకరమైనటువంటి అగ్నిగంధకాల పైనుంచి కురుస్తున్నాయి. అయితే లోతు భార్య తన కుమార్తెలు వెళ్ళిపోతున్నారు సోయారు వైపు. వెళుతున్నటువంటి తరుణంలో లోతు భార్యకి తన వివాహం అయిపోయినటువంటి 2 కుమార్తెలు, అల్లుళ్ళు
వారి కూతుర్లకి నిశ్చయమైనటువంటి ఇద్దరల్లుళ్ళు గుర్తుకొచ్చారు. వాళ్ళ అరుపుల్లాగా వాళ్ళకి వినిపించి ఉంటాయి. అందుకే అరుపుల విషయమై వెనుతిరిగి చూసింది. అయితే దూతలు చెప్పారు ముందుగానే వెనుతిరిగి చూడొద్దు అని. కానీ ఇక్కడ లోతు భార్య వెనుదిరిగి చూడడం వల్ల ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ వాక్యం కల్పనా కథ కాదు, ఇది నేటికి కూడా ఆ ఉప్పు స్తంభంగా మారినటువంటి స్థలం ఉన్నది. ఆ స్థలంలో ఆ ఉప్పు స్తంభంగా మారిపోయిన లోతు భార్య విగ్రహం అక్కడే ఉన్నది. లోతు ఇద్దరు కుమార్తెలతో సోయార్లో నివాసం ఉంటున్నాడు. కానీ అది తను ఎరగనటువంటి ప్రాంతం, ఎరగని ప్రజలు, వారి మధ్యలో ఉండాలంటే తనకి వీలు పడనటువంటి పరిస్థితి అయిపోయింది. వారితో కలిసి ఉండలేనటువంటి పరిస్థితుల్లో అక్కడికి దూరంగా ఉన్నటువంటి ఒక పర్వతం మీదకి తన ఇద్దరు కుమార్తెలు తాను వెళ్ళి అక్కడ ఒక గృహ ఉంటే ఆ గృహలో నివాసం చేయడం ప్రారంభించారు. ఒకరోజు అక్క తన చెల్లితో చెప్తుంది, మన తండ్రి ముసలివాడైపోయాడు, లోక మర్యాద చెప్పిన మనం పోవుటకు ఏ పురుషుడు లేడు. మన తండ్రితో ద్రాక్షారసం త్రాగించి తండ్రితో సైనించి మనం పిల్లలు కందాము అని చెప్పి తన చెల్లితో చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ రాత్రి తండ్రికి ద్రాక్షారసం త్రాగించి ఆ మద్యపు మత్తులో తండ్రితో ఆ కుమార్తె సైనించి, ఎప్పుడు సైనించిందో కూడా తండ్రికి తెలియకుండానే ఆ కుమార్తె బయటకు వచ్చింది. మరుసటి రోజు చెల్లితో చెప్తుంది, నేను గత రాత్రి తండ్రికి ద్రాక్షారసపు మద్యాన్ని పట్టించి నేను సైనించాను. ఈరోజు నీవు కూడా అదే రీతిలో ఆ ద్రాక్షారసపు మద్యాన్ని పట్టించి నువ్వు కూడా సైనించు అని చెప్పి సలహా చెప్తుంది. ఆ రీతిలో అక్క చెప్పినట్లుగానే తన చెల్లెలు కూడా తండ్రికి ద్రాక్షారసాన్ని పట్టించి ఆ రాత్రి సైనించింది. ఈ విధంగా తండ్రి వల్ల వారిరువురు కూడా గర్భవతులయ్యారు. అయితే అది ఏ రీతిలో జరిగిందో ఆ మద్యపు మత్తులో లోతుకి తెలియలేదు అని చెప్పి అక్కడ వాక్యాధారంగా వ్రాయబడింది. ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయాలు, లోతు అబ్రహాం నుంచి వేరైనప్పుడు తాను సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల సొదొమ గొమొర అనేటువంటి పట్టణంలో తాను నివాసం ఉండడానికి ఇష్టపడడం వల్ల జరిగినటువంటి పొరపాటు తన జీవితంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంది. చూడండి, సహజంగా మన పిల్లలు పెరిగినటువంటి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలు, వాళ్ళ స్వభావం సహజంగానే ఉంటుంది. తన లోతు యొక్క పిల్లలు పెరిగినటువంటి చోటు భయంకరమైనటువంటి పాపం కలిగిన చోటు. పాపం నుంచి వేరుపడి ఉండలేనంత భయంకరమైనటువంటి పాపం పెనవిపోయినటువంటి చోటు అది. అటువంటి చోటున పుట్టినటువంటి తన పిల్లలు, అటువంటి చోటున పెరిగినటువంటి తన పిల్లలు, లోతు నీతిమంతుడే కావచ్చు, లోతు పరిశుద్ధుడే కావచ్చు, కానీ తన పిల్లల్లో ఆ పరిశుద్ధత లేదు. తాము ఆ పాపం చేయకూడదు అనేటువంటి ఆలోచన కూడా వారికి లేదు. ఎందుకంటే వారు పెరిగినటువంటి ఆ ప్రాంతాన్ని బట్టి అది పెద్ద పాపము అని చెప్పి వారికి అనిపించలేదేమో. ఆ రీతిలో ఆ భయంకరమైనటువంటి పాపానికి వారు ఒడిగట్టారు. అయినా ఈ విషయాన్ని కూడా దేవుడు ఈ గ్రంథంలో రాయించడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ఇది మనుషులు చేసిన పాపం, ఇది దేవుడు చేసింది కాదండి, మనుషులు చేసిన పాపం. మనుషులు ఎంత భక్తిపరులైనప్పటికీ, ఎంత నీతిమంతులైనప్పటికీ, ఎంత దేవుని మాట చెప్పు నడిచేవారైనప్పటికీ వారు పాపం చేస్తే నిర్మోహమాటంగా దేవుడు దైవ గ్రంథంలో వారి పాపాన్ని కూడా ఎత్తి చూపించినటువంటి పరిస్థితి. అంతేకాదు, అలనాడు ఉన్నటువంటి ఈ పాపాలు మన కళ్ళ ఎదుట అనేకమైనవి నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మనుషుల్లో సహజంగా ఉండేటువంటి పాప స్వభావం ఇది. కనుక ఆ పాపాన్ని ఇక్కడ రాయించారు. పెద్ద కుమార్తెకి పుట్టినటువంటి కుమారుడి పేరు మోయాబు అని పేరు పెట్టెను. మోయాబీయులకి అతడే మూలపురుషుడు. ఇక చిన్న కుమార్తెకి పుట్టినటువంటి కుమారుడికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు అమ్మోనీయులకి మూలపురుషుడు. ఈ విధంగా 2 తరాల వారికి మూలపురుషుల్ని
ఈ లోతు కుమార్తెలు అందించినట్లుగా ఇక్కడ వాక్యాధారంగా బయలుపరచబడుతుంది. ఈ 19వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే లోతు నీతిని బట్టి లోతు కుటుంబం ఆ సొదొమ గొమొర్ర పట్టణం నాశనం నుంచి తప్పించబడ్డది. లోతు నీతిమంతుడే కానీ లోతు పిల్లలు పెరిగినటువంటి ఆ ప్రాంతాన్ని బట్టి తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి వారిలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని బయటికి తీసుకొచ్చి వారి గర్భవతులై వారి పిల్లలుగా అన్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. కానీ దేవుడు ఎవరి పాపాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరి పాపాన్ని దాచిపెట్టే దేవుడు కాదు, పాపాన్ని పాపంగా ఎత్తి చూపించే దేవుడు కనుకనే ఇక్కడ లోతు కుమార్తెల యొక్క పాపాలని దేవుడు ఈ గ్రంథంలో రాయించారు. కనుక పాప విషయంలో, న్యాయం తీర్చే విషయంలో దేవుని దృష్టిలో అందరూ కూడా ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అంతేకాదు ఈ అధ్యాయం ద్వారా మరొక విషయం బయలుపరచబడుతుంది. అలనాడు నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చి ప్రపంచమంతా నాశనం అయిపోతే నీతిమంతులైనటువంటి వారు 8 మంది మాత్రమే మిగిలారు. తరువాత ఈ సొదొమ గొమొర్ర పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు లోతు నీతిని బట్టి లోతు కుమార్తెలు 3 మాత్రమే మిగిలారు. కానీ దేవుడు లోతుకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని లోతు సద్వినియోగపరచుకోలేదు. మద్యపు మత్తులో పాపం చేశాడు. అలాగే నోవాహు కూడా మద్యం మత్తులో దిగంబరై ఉండి ఆ విషయాన్ని గమనించినటువంటి చిన్న కుమారుడు వారి అన్నలకి చెప్పి వస్త్రాన్ని కప్పించినందుకు మద్యపు మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కుమారుడిని నోవాహు కూడా శపించినట్లుగా మనకు వాక్యాధారంగా విన్నాం. కనుక మద్యపు మత్తు ఎటువంటి నీతిమంతునైనా సరే భయంకరమైనటువంటి పాప కోపంలోకి తీసుకువెళ్ళిపోతుంది అనేటువంటి సత్యం మనం మర్చిపోకూడదు. మనుషులు ఏ పాపం చేసినప్పటికీ వారి పాపానికి తీర్పు తప్పదు అనేటువంటి సత్యం మనందరికీ తెలుసు. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలం ఆదికాండం 19వ అధ్యాయంలోని అనేక సంగతులు మేము తెలుసుకున్నట్లు మీ సహాయం దయచేశారు. మరి ముఖ్యంగా లోతు కుమార్తెల విషయంలో జరిగినటువంటి సంఘటనలు మా ముందు ఉంచారు. దేవా, లోతు నీతిమంతుడైనప్పటికీ మద్యపు మత్తులో తన కుమార్తెలతో చేసినటువంటి పాపాన్ని మీరెక్కడ కప్పిపెట్టక పాపాన్ని పాపంగా ఎత్తి చూపించినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, పాపం ఎవరు చేసినా పాపమే కనుక పాపానికి మేము అవిధేయులుగా ఉండేటువంటి కృపాన్ని గ్రహించమని, మీకు విధేయులుగా ఉండేటువంటి భాగ్యం దయచేయమని, మా బ్రతుకులను బట్టి మీ నామం మహింపరచబడినట్లుగా సహాయం దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.